హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఏంటి బుక్ చూపిస్తుంది, ఏదైనా స్టోరీ చెప్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ బుక్ అనేది నాకు ఒక మెమరీ అనమాట. అందుకని మీకు అందరికీ షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇది ఒక బైండింగ్ బుక్. ఈ బైండింగ్ మనకి 90s కిడ్స్లోని ఈ బైండింగ్ అనేది చాలా బాగా ఫేమస్. ఏవైనా బుక్స్ మనం బైండింగ్ చేసుకునే వాళ్ళమే. ఆ టైంలోని బైండింగ్ ఇస్తే చక్కగా మంచిగా అయితే ఉండేవన్నమాట బుక్స్. ఇలాగ బైండింగ్ అయితే చేయించుకునే వాళ్ళమే. 90s కిడ్స్కి ఎవరికైనా గుర్తుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. అయితే ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ బుక్లోని ఏమున్నది అనేది మీకు తప్పకుండా చూపించేస్తాను. ఎందుకంటే ఈ బుక్ అనేది చిన్నప్పుడు బాగా మెమరీ అండి. మా ఫాదర్ అయితే ఈ బుక్ని ఇలా బైండింగ్ చేసి గుర్తుగా ఉంచేవారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కానీ ఎవరైనా చూసుకోవడానికి వీలుగా ఉండేలాగా బుక్ పాడవకుండా అయితే ఈ విధంగా అయితే చేశారు. అసలు ఏంటి ఈ బుక్ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది ఒక చందమామ బుక్ అనమాట. 90s కిడ్స్ మీలో ఎంతమందికి చందమామ బుక్స్ అయితే చదివేవారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదిగోండి 2001 అనమాట. ఇది జూలై. ఎవ్రీ మంత్ ఈ బుక్ అయితే వస్తూ ఉంటుంది, చందమామ బుక్ అనేది. ఇందులో స్టోరీస్ ఎంత బాగుంటాయంటే మెయిన్గా బేతాళ కథలండి. బేతాళ కథలు బాగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఏవేమి స్టోరీస్ ఉన్నాయో ఇక్కడ సైడ్ అయితే రాశారు. ఇక్కడ జూలై 2001 నుంచి డిసెంబర్ 2001 అంటే 6 మంత్స్కి బుక్ అయితే చేయించేవారు అనమాట మా ఫాదరు. అంటే సింగిల్గా ఉంటే బుక్స్ చిరిగిపోతాయి, పాడైపోతాయి, చదువుకోవడానికి వీలుగా ఉండదని 6 మంత్స్కి ఒక్క బుక్ అయితే చేయించేవారు. ఇలాగ బుక్ అయితే చదువుకోవడానికి బాగుంటుందని, తర్వాత కూడా జనరేషన్కి బాగుంటుందని అసలు ఈ బుక్ నేను ఇప్పుడు మా పిల్లల కోసం అయితే తీసుకున్నాను. మా పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకైతే మనం ఇలాంటివి ఇస్తే చాలా మంచిది కదండి. అయితే ఈ బుక్లోని ఏమేమి ఉన్నాయనేది నేను ఇక్కడైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఈ బుక్లోని మెయిన్గా బేతాళ కథలు అయితే చాలా బాగుంటాయండి. ఇది ఒక హర్రర్ స్టోరీస్ అనమాట. ఇప్పుడు రోజుల్లోని అసలు మొబైల్కి బాగా ఎడిక్ట్ అయిపోయి టెక్నాలజీ పిల్లలు పాడు చేస్తుందా, లేకపోతే టెక్నాలజీ మన జీవితాలు ఇంకా ముందుకు తీసుకెళ్తుందా అని అనుకుంటే మ్యాక్సిమం ఎక్కువ లైఫ్స్ని అయితే స్పాయిల్ చేస్తుంది. ఎందుకంటే అందులో మంచి కన్నా చెడే ఎక్కువగా ఉంటుంది. అది తెలుసుకుందాం అనుకునే లోపు లైఫ్ అయితే స్పాయిల్ అయిపోతున్నాయి చాలామంది పిల్లలకి. కానీ ఇలాగా పేపర్లోని స్టోరీస్ చదవడం అవని, ఒక పేపర్ చదవడం అవని, అలాంటివన్నీ ఈ రోజుల్లో అయితే చాలా వరకు కనుమరుగవుతున్నాయి. అసలు పేపర్ వర్క్ అనేది ఎవ్వరూ చూడట్లేదు. ఎక్కువ కళ్ళుకి స్ట్రెస్ ఇచ్చేలాగా మొబైల్ అయితే ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నారు ప్రతి పిల్లలను. ప్రతి కథలోని చందమామ కథలు మెయిన్గా బేతాళ కథలు అనేది ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా, స్టోరీ అయితే ఎంత బాగుంటుందంటే చక్కగా చదువుకుంటే మాత్రం మంచి టైం పాస్ అండి. చందమామ కథలు ఓన్లీ బేతాళ కథలే కాదండి, చాలా రకాల మోటివేషన్ స్టోరీస్ చాలా రకాలైతే ఉంటాయన్నమాట ఇందులోని. ఇలాగా ఒక 6 మంత్స్కి అయితే బుక్ అయితే చేయించేవారు. ఇక్కడ వచ్చేసరికి ఎవరిదైనా ఫోటో పంపిస్తే ఆ ఫోటో ఇక్కడ పెట్టి, చూసారా, ఈ ఫోటోకి మాటలో కానీ చిన్న వాక్యంలో కానీ వాక్యాలు రాయగలరా అని చెప్పేసి ఒక కాంపిటీషన్ అనమాట. ఈ కాంపిటీషన్ అయితే పెట్టేవారు. చూసారు కదా, దాంట్లో మంచి వాక్యం రాసిన వాళ్ళకి 100 రూపాయలు బహుమతి అటండి. అలాగా చాలా బాగుండేదండి. 90s కిడ్స్ అన్నీ మంచిగా అయితే చూశారు. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇలాంటివన్నీ ఏమీ అస్సలు లేవండి. దానివల్ల వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారా అనేది అబ్జర్వ్ చేయడానికే సగం టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మంచి చెప్దామని అంటే వాళ్ళు చక్కగా టెక్నాలజీని యూజ్ చేసుకొని మంచి నేర్చుకుంటున్నారా చెడు నేర్చుకుంటున్నారా అనేది అర్థం అవ్వట్లేదు. టెక్నాలజీ బాగుంటుంది కరెక్టే, కానీ ఏమవుతుందండి ఎవరికీ తెలియదు కదా. చూసారు కదా, ఇది సంవత్సరం చందా అండి. అంటే 1 ఇయర్కి 120 రూపీస్ అనమాట. అంటే మనకి 10 రూపీస్ పడుతుందన్నమాట బుక్. ఆ రోజుల్లోనే 10 రూపీస్ అయితే పడేది ఈ బుక్. ఎంత బాగుండేదంటే స్టోరీస్. చూసారు కదండి, మొదటి ఫోటోకి మనసే పూల సుగంధం, రెండో ఫోటో ఏమో మమతలోలికే పూల బంధం. ఇలాగా రకరకాల వాక్యాలు అయితే రాయడం వల్ల వాళ్ళకైతే మంచిగా అయితే బహుమతులు అయితే వచ్చేవి. ఇలాగా ఫన్నీగా అయితే ఫొటోస్ అయితే పంపిస్తూ ఉండేవారు. అలాగా చాలా రకాలండి అసలు చెప్పుకోవడానికి. ఎంత బాగుండేవంటే ఇలాంటి బుక్స్. ఇక్కడ వచ్చేసరికి మహాలాక్టో చాక్లెట్ ఎంతమంది తిన్నారండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. 90s కిడ్స్ కంపల్సరిగా తినే ఉంటారు. మాకు ఏదైనా బర్త్డేస్ అయితే మాత్రం కంపల్సరిగా మహాలాక్టో చాక్లెట్ అయితే
ప్యాకెట్ కొనేసేవారు మా పేరెంట్స్. మేమైతే స్కూల్లోనైతే చక్కగా పంచేవాళ్ళం. ఈ చాక్లెట్ ఎంత టేస్ట్గా ఉండేదంటే అసలు ఇప్పుడు రోజుల్లో చాక్లెట్స్కి అస్సలు టేస్ట్ అనేదే ఉండట్లేదండి. ఎందుకంటే అన్నీ కల్తీ, అంతా కల్తీ అయిపోతుంది. ఏవి హెల్త్కి మంచిది కాదు, ఏవి తినాలన్నా మంచిది కాదు. ఇక్కడ చూసినట్టయితే మీరు బుక్స్కి అంటించుకునే స్టిక్కర్స్ ఆ రోజుల్లోనే మనకి ఎంత బాగుండేవి కదండి. ఈ మోడల్లో అయితే ఉండేవి. అలాగా చాలా రకాలండి. మనకి ఇలాంటి మెమరీస్ గుర్తు తెచ్చుకుంటే మా ఫాదరు మా కోసం ఇది ఒక మంచి మెమరీగా దాచారని అనుకోవాలి ఈ బుక్ని. నాకైతే మంచి మెమరీ అనేదే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి చూశారు కదా, ఈ యూఎస్కి, కెనడాకి అక్కడికి కూడా సబ్స్క్రిప్షన్ అంటండి. సింగిల్ కాపీ $2 అంట, యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఏమో $20. అలాగా మంచిగా అయితే సర్క్యులేట్ అయ్యేదండి చందమామ బుక్ అనేది. అసలు ఇంక ఇప్పుడైతే అసలు కనిపించట్లేదు. అసలు చందమామ బుక్ గురించే ఛాయలు లేవు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదండి. అసలు మనుషులు టీవీలకి, ఓటీటీలకి వాటికే టైం స్పెండ్ చేస్తున్నారు. వాటికే టైం సరిపోవట్లేదు. ఇక్కడ చూసినట్టయితే జూలై చూపించాను కదండి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అలాగా డిసెంబర్ వరకు అయితే ఉంటుంది బుక్. ఇదిగోండి డిసెంబర్ 2001 అంతవరకు అయితే చక్కగా బుక్ అయితే బైండింగ్ చేయించారు. ఇలాగ చాలా రకాల విషయాల గురించి అయితే మనం చక్కగా అయితే తెలుసుకోవచ్చు ఈ బుక్లోని. ఆ విధంగా అయితే ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలకి ఇది చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ బుక్ని అయితే బయటికి తీశాను. వాళ్ళని తప్పకుండా అయితే చదవమని చెప్తాను ఈ బుక్ని. సమ్మర్ హాలిడేస్లోనే ఖాళీగా ఉండి ఎంతకని మొబైల్స్ చూస్తారు చెప్పండి. వాళ్ళకి కొంత టైంపాస్ అయితే అవ్వాలి కదా. అప్పుడు మనం ఇలాంటివన్నీ బయటికి తీస్తే వాళ్ళకి కూడా మన మెమరీస్ చూపించినట్టుగా ఉంటుంది. వాళ్ళకి ఈ నాలెడ్జ్ పెరిగినట్టుకి ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఏవైనా బొమ్మలు అయితే ఇచ్చి చక్కగా అక్కడే స్టోరీ అయితే ఇచ్చేవారు. ఈ విధంగా చదవడం వచ్చేదండి. ఇలాగా స్టోరీస్ చదవడం వల్ల అలాగా ఆ రోజులే బాగుండేవండి. ఈ రోజులు అస్సలు టెక్నాలజీ ఉండడం వల్ల అసలు ఏమవుతుంది, మనుషుల్లో దూరం పెరుగుతుంది. అసలు ఎవరికెవరు పొంతన ఉండట్లేదు. టెక్నాలజీ పెరిగి అందరికీ మంచి చేస్తుంది అని అనుకుంటే ఈ టెక్నాలజీ అందరినీ దూరం చేస్తుంది. అంతకు మించి మరేం లేదు. అందులోనే టైం అంతా స్పెండ్ అయిపోతుంది. ఎక్కడి వరకు ఎందుకండి, నేనైతే మంచిగా అన్నీ ఇలాంటి బుక్స్ అవని మరొకటి అవని చేసుకునేదాన్ని. ఇక్కడ ఎప్పుడైతే యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి వీడియోస్ చేయడంలోని వాటిల్లోనే మునిగిపోయాను. అలాగా మనకి ఏదైనా ఒక వర్క్ వచ్చింది అంటే ఎంత ఒత్తిడి అవుతుంది అనేది టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఒత్తిడే పెరుగుతుందండి. అంతకు మించి మరేమీ లేదు. మనుషుల్లోని ఎక్కడ ఖాళీ అనేదే ఉండదు. ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కూడా తీరుకుండదు. నేనైతే అప్పుడు ఫోన్లు అయితే చేసేదాన్ని అందరికీ. ఇప్పుడు ఫోన్ కాదు కదా, నాకు దీనికే టైం అంతా కేటాయించుకోవడానికి సరిపోతుంది. ఇంకా నాకు ఆల్టర్నేట్గా ఏదైనా ఇంట్లో వర్క్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవడంతో టైం సరిపోతుంది. అలాగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనలో బిజీ ఎక్కువైపోయి మన వాళ్ళతోని కాంటాక్ట్లో కూడా లేకుండా ఉండేంత టైంని మనం తినేస్తుంది అన్నమాట ఈ టెక్నాలజీ. అందువల్ల టెక్నాలజీ మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది మనమే అర్థం చేసుకోవాలి. ఇలాంటి బుక్స్ని మీ దగ్గర కూడా ఉంటే తప్పకుండా బయటకు తీసి సమ్మర్ హాలిడేస్లోనే మీ పిల్లలకైతే ఇవన్నీ చూపించి చక్కగా వాళ్ళ చేత అయితే చదివించండి ఇలాంటి స్టోరీస్ అవన్నీ. చూశారు కదండి, నాకైతే ఇది ఒక మంచి మెమరీ. మా ఫాదర్ అయితే ఇలా బుక్ అయితే చేయించారు. అలాగా చాలా వరకు మెమరీస్ అయితే ఉన్నాయండి మా నాన్నగారి దగ్గర నుంచి. ఎందుకంటే చిన్నప్పుడు పడుకునే ముందు మాకైతే టేప్ రికార్డు ఉండేదండి. అప్పుడు టేప్ రికార్డులోని రీల్ ఉన్న క్యాసెట్లే ఉండేవి. ఆ రీల్ ఉన్న క్యాసెట్లోని మంచి పాటలు అయితే వేసేవారు. అర్థమయ్యే పాటలండి. ఆ రోజుల్లో అర్థం ఉండేవి కనీసం పాటలు వింటుంటే. ఇప్పుడు పాటలు వింటుంటే అది అర్థం కాదు కదా, ఎంత వల్గర్గా ఉంటున్నాయంటే ఆ పాటలు వినడానికి కూడా అసలు వరస్ట్గా ఉంటున్నాయి. అలాగా అంత మంచి మెమరీస్తోనైతే అప్పుడు 90s కిడ్స్ మంచిగా అయితే ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు జనరేషను అసలు ఏమీ మంచిగా అయితే వాళ్ళు ఏమీ ఆనందించట్లేదని అనుకోవాలి. టెక్నాలజీలో పడిపోయి అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అర్థం అవ్వట్లేదు. చూశారు కదండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.